గ్రామకంఠం భూములు కూడా రిజిస్ట్రేషన్లు అయితే చేసుకోవచ్చు అంటూ ఏపీ ప్రభుత్వం కొత్తగా జీవో అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మీ వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా సరే, మీరు ఆ గ్రామకంఠం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటునైతే ఆ జీవో ద్వారా ఏపీ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ గ్రామకంఠం భూమికి రిజిస్ట్రేషన్‌లకి సంబంధించి జీవోలో పేర్కొన్న మరికొన్ని ముఖ్యమైన విషయాలైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్ అనగానే నాకు కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. అవేంటో ఈ వీడియోలో చెప్తూనే వాటికి సమాధానం అయితే చెప్తాను. ఇక మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో మొత్తం చూసాక కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఇక మన ఛానల్‌కి రీచ్ అయితే చాలా తక్కువగా వస్తుంది కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి హైప్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ రీచ్ కూడా పెరుగుతుంది. సో, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ స్వాధీనంలో ఉన్నటువంటి గ్రామకంఠం భూమి ఏదైతే ఉందో ఆ గ్రామకంఠం భూమి అనేది రెవెన్యూ రికార్డుల్లో కూడా గ్రామకంఠంగానే ఉండాలి. అలా రెవెన్యూ రికార్డుల్లో కూడా గ్రామకంఠంగా ఉంటే మాత్రమే ఈ జీవో ప్రకారం మీ యొక్క గ్రామకంఠం భూమికి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. ఆ గ్రామకంఠం భూమి అనేది నిషేధిత జాబితాలో ఉన్నా లేకపోయినా సరే ఈ జీవో ప్రకారం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే అది ప్రభుత్వ సామాజిక అవసరాల నిమిత్తం కాకుండా వేరే విధంగా అయితే అయ్యుండాలి. ఇక్కడ ప్రభుత్వ సామాజిక అవసరాల కోసం అంటే అది స్కూల్ బిల్డింగ్ కనో, లేదంటే కమ్యూనిటీ హాల్ కనో ఇలా కాకుండా అక్కడ ఇల్లు ఏదైనా నిర్మించుకుని ఉండి మీరు అనుభవంలో ఉన్నట్లయితే అది ఆ సర్వే నంబరు నిషేధిత జాబితాలో ఉన్నా లేకపోయినా సరే మీ పేరున రిజిస్ట్రేషన్ చేయడానికైతే అవకాశం అయితే ఉంది. అంటే ఆ యొక్క గ్రామకంఠం భూమి అనేది నిషేధిత జాబితాలో ఉన్నా లేకపోయినా సరే ఆ భూమి అనేది ప్రభుత్వ లేదా సామాజిక అవసరాల కోసం కేటాయించబడకపోతే తప్పకుండా మీ పేరున ఆ గ్రామకంఠం భూమికి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఇక రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్లయితే పంచాయతీ నుంచి ఇంటి పన్ను రసీదు అయితే ఉంటుంది కదా! దాని ఆధారంగా. అలాగే మీ ఇంటికి సంబంధించి ఇప్పటికే డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నట్లయితే అది కూడా చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే లింక్ డాక్యుమెంట్ ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ ఇవేమీ లేకపోతే అంటే పన్ను రసీదు గానీ, లేదా డాక్యుమెంట్ గానీ, లేదా లింక్ డాక్యుమెంట్ గానీ ఇవేమీ లేకపోతే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వచ్చు. అది ఏ విధంగా అంటే ఆ ఆస్తికి సంబంధించి ఎలాంటి తగాదాలు లేవు, కోర్టు కేసులు లేవు. అలాగే ఆ ఇల్లు మా తాత ముత్తాతల నుంచి మా అనుభవంలోనే ఉందన్నట్టుగా డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. దీంతో పాటుగా ఆ భూమి అనేది 22 నిషిద్ధ జాబితాలో లేదు అని ఆ డిక్లరేషన్‌లో అయితే పేర్కొనాలి. ఇవన్నీ కూడా సెల్ఫ్ డిక్లరేషన్‌లో ఇచ్చి మీరు నేరుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు ఆ ఇంటికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్ గానీ, రసీదు గానీ లేకపోతే. ఇక అర్బన్ ఏరియాస్‌లో అయితే అది గ్రామకంఠం భూమి అయితే గనక అక్కడ ఖాళీ స్థలానికి కూడా ట్యాక్స్ అయితే కడతారు. అలాంటి వారికి ఆ ట్యాక్స్ చూపించి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక గ్రామాల్లో అయితే ఖాళీ స్థలానికి ఎలాంటి ట్యాక్స్ కట్టరు కాబట్టి అలాంటి వారు అవసరం లేదు గానీ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మినహాయింపు ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా కడతారు కాబట్టి ఆ రసీదు కూడా చెల్లుతుంది. ఇక గ్రామకంఠం భూమి అనగానే కొన్ని డౌట్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా! ఆ డౌట్స్ కూడా గతంలో మీరు అడిగినవే. దాని ఆధారంగా అయితే చెప్తున్నాను. మొదటిదొచ్చేసి ఈ రిజిస్ట్రేషన్‌లు అనేవి ఎక్కడ చేస్తారు? ఎక్కడ చేస్తారంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో అయితే చేస్తారు. ఇక ఈ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మీ యొక్క పేరనేది రెవెన్యూ రికార్డులో ఉంటుందా అంటే ఉండదు. ఈ జీవో అనేది కేవలం రిజిస్ట్రాకి సంబంధించి. రెవెన్యూకి సంబంధించింది కాదు. సో, రెవెన్యూ రికార్డులో మీ పేరైతే రాదు. రెవెన్యూ రికార్డులో ఇంకా గ్రామకంఠంగా మాత్రమే ఉంటుంది. కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో మీ పేరనేది ఎక్కుతుంది కాబట్టి ఈసీలో మీ పేరనేది కనిపిస్తుంది. దాని ఆధారంగా మీరు పంచాయతీలో ఆ డాక్యుమెంట్ చూపించి మీరు కొత్తగా ఇంటి పన్ను రసీదయితే మీ పేరుకైతే మార్పించుకోవచ్చు. ఇక ఇంకా కొన్ని డౌట్స్ అయితే రాసాను. అవేంటంటే 22 లేదని సెల్ఫ్ డిక్లరేషన్‌లో ఎందుకు పేర్కొనమన్నారు అని. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది. అది 22 నిషిద్ధ జాబితాలో ఉన్నా లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు కదా! మరి అలాంటప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు అది 22లో లేనట్టుగా ఎందుకు సెల్ఫ్ డిక్లరేషన్‌లో పేర్కొనమన్నారు అని నాకు డౌట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి కూడా నాకు తెలిసిందేంటంటే ఫ్యూచర్‌లో ఆ భూమికి సంబంధించి ఎవరైనా కేసు వేస్తే గనక పలానా ఆ భూమి 22 నిషిద్ధ జాబితాలో ఉంది. కానీ ఆ వ్యక్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు అని ఎవరైనా కేసేస్తే గనక ప్రభుత్వం తప్పించుకోవడం కోసం ఈ విధంగా భూ యజమాని ఎవరైతే ఉన్నారో అంటే ఇంటికి ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే తీసుకుంటున్నారు. పలానా భూమి 22 నిషిద్ధ జాబితాలో లేదు అని. ఒకవేళ ఉంటే గనక ఫ్యూచర్‌లో ప్రభుత్వానికి ప్రాబ్లమ్ కాకుండా ఎవరైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారో వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా సెల్ఫ్ డిక్లరేషన్‌లో 22 నిషిద్ధ జాబితాలో మా ఇంటికి సంబంధించి నంబర్ అనేది లేదు. మా భూమి అనేది లేదు అని సెల్ఫ్ డిక్లరేషన్‌లో పేర్కొనమన్నారు అని నా అనుమానం. అంటే ప్రభుత్వం అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా చెప్పుండొచ్చు. ఇక మరొక 2 డౌట్‌లేంటంటే ఈ గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్‌కి అమౌంట్ ఏమన్నా పే చేయాలా? తప్పకుండా పే చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ జీవోలో ఏం చెప్పలేదు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని. సో, ఈ అమౌంట్ తప్పకుండా కట్టవలసి ఉంటుంది. అక్కడ ఛార్జీలు ఏవైతే ఉంటాయో ఆ అమౌంట్ అంతా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరొక డౌట్ ఏంటంటే స్వామిత్వ సర్వే అయితే చేస్తామన్నారు కదా! అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సర్వే ద్వారా అంటే రిజిస్ట్రేషన్ చేయడం ఎందుకు అన్న డౌట్ అయితే నాకొచ్చింది.
దానికి సంబంధించి నాకు తెలిసిన సమాధానం ఏంటంటే, ఈ గ్రామ కంటూ భూమి రిజిస్ట్రేషన్ ఇప్పుడు రిలీజ్ చేసిన జీవో ఏదైతే ఉందో, అది కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రమే. అంటే ఇప్పటికిప్పుడు ఒక జీవో ద్వారా ఒక డాక్యుమెంట్ సృష్టించుకుంటున్నాం అంతే. అది కేవలం మన సెల్ఫ్ డిక్లరేషన్ కింద చెల్లుతుంది. అంటే పలానా భూమి నాది, దానికి సరిహద్దులైతే ఇవి ఉంటాయి. పలానా సర్వే నంబర్‌లో ఇంత ఎక్స్‌టెంట్‌లో నా ఇల్లు ఉందని మనం సెల్ఫ్ డిక్లరేషన్ కింద ఇస్తున్నట్టుగా డాక్యుమెంట్ అయితే ఉంటుంది. కానీ స్వామిత్వాలో అలా కాదు. అది ప్రభుత్వం ద్వారా ఒక గుర్తింపు పత్రం కాబట్టి అది దీనికంటే ఎక్కువనమాట. అదే చెల్లుతుంది బాగా. అంటే చెప్పాలంటే రెవెన్యూ భాషలో చెప్పాలంటే ఇది ఏదైతే ఇప్పుడు గ్రామకంఠ భూమి రిజిస్ట్రేషన్ ద్వారా ఇచ్చే పత్రం ఏదైతే ఉందో దానికన్నా సరే త్వరలో ఇవ్వబోయే స్వామిత్వ సర్వే ద్వారా ఇవ్వబోయే పత్రం ఏదైతే ఉందో అది రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి అదే చెల్లుతుంది. సో, ప్రస్తుతానికైతే తాత్కాలికంగా గ్రామకంఠం భూములకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. అంటే గ్రామకంఠంలో ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గుర్తింపు పత్రం ప్రస్తుతానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చిందని అయితే నాకు అర్థమవుతుంది. ఫ్యూచర్‌లో స్వామిత్వ సర్వే ద్వారా అయితే పక్కాగా లెక్కలుంటాయి. అంటే ఆ ఇల్లు ఏ సర్వే నంబర్‌లో ఉంది, సబ్ డివిజన్ చేసి పలానా ఇంత ఎక్స్‌టెంట్‌లో ఉంది, లొకేషన్ ఇది. అలా వివరంగా స్వామిత్వాలయితే ఉంటాయి. అది ఫ్యూచర్‌లో స్వామిత్వ సర్వేలో అయితే కేంద్ర ప్రభుత్వ సర్వేలో అయితే కవర్ అవుతుంది.